రైల్వే ముఖ్యమైన పాయింట్ అది. విశాఖపట్నం డివిజన్ ఉంది మన రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, గుంటకల్ ఆ డివిజన్లోనే. నాందేడ్ వేరే మన రాష్ట్రం అది నాందేడ్ అది వేరే ప్రాంతంలో. అయితే విశాఖపట్నం మన జోన్లో లేదు, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉన్నది. నాందేడ్ మన జోన్లో ఉన్నది. ఈ దేశం ఒక్క దేశం సంబంధించిన విషయం. రైల్వేకు రాష్ట్రాలు ఉండవు కాబట్టి నాందేడు మన ప్రాంతంలో ఉన్నది, మన జోన్లో. విశాఖపట్నం అక్కడ పోయింది. అయితే వాళ్ళు కొట్లాడుతున్నారు, మా విశాఖపట్నాన్ని ఒక జోన్గా చేయండి, సెపరేట్ జోన్, లేదా సికింద్రాబాద్ కలపండి, ఎస్సీఆర్లో కలపండి. ఇది అయ్యేం పాటైనా? కొట్లాడుతున్నారు, పెద్ద కొట్లాట అది. విశాఖపట్నాన్ని జోన్ చేయండి లేదా సికింద్రాబాద్లో కలపండి, సౌత్ కలపండి. కొట్లాడుతూ లాస్ట్కి వస్తే వాళ్ళు ఒక విషయం, ఉద్యోగాలు రిక్రూట్మెంట్ సికింద్రాబాద్ ద్వారా అవుతున్నాయి వాళ్ళకి, విశాఖపట్నానికి. కలకత్తా ద్వారా లేదు, ఫస్ట్ కలకత్తా ఉండే, భువనేశ్వర్ అయింది. ఇప్పుడు వాళ్ళు లాస్ట్ చివరకు ఉద్యోగాలు మాకు రావట్లేదు, ఉద్యోగాలకు అన్ని కట్టుకుపోతున్నారు కాబట్టి రిక్రూట్మెంట్ అన్న ఇక్కడి నుంచి కావాలి. అంటే రిక్రూట్మెంట్ సికింద్రాబాద్ నుంచి, జోన్ ఏమో భువనేశ్వర్లో. ఇప్పుడు ఏమంటారు అంటే వాళ్ళందరూ మాకు వేరే జోనే కావాలి. మరి మీరు మేముంటూ ఉండాలి మీతోటి, మీకేమో వాళ్ళు పడారు భువనేశ్వర్ వాళ్ళు దోసుకుంటున్నారు, మమ్మల్ని మీరు దోసుకోవట్లేదా? జ్ఞానం లేదా మీకు? చెప్పేం सोचना ना भाई, तुम क्या बोल रहे? विशाखपट्टनम को बाहर निकालो वहां से, वहां मत रखो, अलग जोन तो बनाओ, नहीं तो मुझे सिकंदराबाद मिला दो, एससीआर मिला दो जोन में. वो तो पूरा हर स्टेट अलग नहीं होता. कर्नाटक రైల్వే కాదు, ఏపీ రైల్వే కాదు, దేశం రైల్వే ఇది. కాబట్టి వాళ్ళు ఎంత కుట్ర అంటే మాకు అన్యాయం అవుతున్నది కనుక విశాఖపట్నం జోన్ చేయాలి లేదా డిజైన్ చేయాలి, ఇది వాళ్ళ కుట్ర. అందుకు మాట్లాడి